మా నిన్నేటి కథలకు స్వాగతం. అనగనగా ఇక కథ మొదలెడదామా? తనని గురించి తప్ప ఎదుటివారి గురించి కొంచెం కూడా ఆలోచించని వాళ్ళు చాలామందే ఉంటారు. వారికి ఎంతసేపు తమ గురించే ఆలోచనలు. ఎవరి సహాయం తమకి అక్కర్లేదని, అవసరం రాదని వారికి ధైర్యం. జంతువులలో నక్కబుద్ధి అలాగే ఉంటుంది తెలుసా? ఇది వినండి. ఒకసారి కాస్త ఏమరపాటుగా ఉన్న నక్కని ఎక్కడి నుండో చూసిన వేటకుక్కలు తరుముకుంటూ వచ్చాయి. ప్రాణాలు చేత పట్టుకొని ఆ నక్క కాళ్ళల్లో బలం కూడా తీసుకొని పరుగులు తీయసాగింది. ఇంకొక క్షణంలో దాని పైబడి పీడిస్తాయన్న సమయంలో ఈ జిత్తులమారి నక్క ఎత్తున గట్టుపై ఉన్నానని తెలుసుకొని ఆ గట్టు మీద నుంచి కిందికి దూకింది. అమ్మయ్య, నన్నింక ఈ వేటకుక్కలు పట్టుకోలేవు అని సేదదీరాలని నిర్ణయించుకుంది. కానీ ముందుకు నడిచి చూసుకోకుండా ముళ్ళకంప మీద కాలు పెట్టింది. బలంగా పెరిగినదేమో ఆ ముళ్ళకంప. ముళ్ళు చాలా పెద్దవిగాను పదునుగాను పెరిగాయి. నక్క కాలు పెట్టగానే కసుక్కున దాని 4 పాదాలలో లోతుగా చురుక్కున గుచ్చుకున్నాయి. కాళ్ళ వెంట నెత్తురు రాసాగింది. నక్క అతి తెలివిగా, నేను నువ్వు కాపాడుతావనే కదా నీ దగ్గర దాక్కుని ఆ వేట కుక్కల నుండి తప్పించుకున్నాను. సహాయం కోసం వస్తే ఇలా చేస్తావా? మిత్రమా, నీవేమి చెట్టువి? ఎంత బాధగా ఉందో నువ్వు ఊహించలేవు సుమా అంటూ గట్టిగా మూలగడం ప్రారంభించింది. ముళ్ళపొద కాస్త నవ్వి, ఓర్చుకోవయ్యా నక్క బావా, కోప్పడతావేం? నేను కోప్పడాలి గాని నువ్వు కాదులే అంది. అదేమిటి అలా అంటావు? మూలుగుతూనే అడిగింది నక్క. మరి నేను రమ్మని నిన్ను పిలిచానా? లేదు. నువ్వే భయంతో తోకముడిచి కాళ్ళ సందున ఇరికించుకొని పరిగెత్తుకుని వచ్చి ప్రాణం దక్కించుకోవాలని ఉరికి నా మీద పడి నన్ను తొక్కి పారేశావు. అవునా? నా ఒళ్ళంతా ముల్లేనని తెలిసి ఉరికావు. అంటే కుక్కలు కూడా ఉరికితే వాటికి గుచ్చుకుంటాయనే కదా నీ నమ్మకం? ఇప్పుడు నన్ను తిట్టుకుని ఏం ప్రయోజనం లేదు. ఈసారి నిన్ను వేటకుక్కలు తరిమితే నా మీద పడకు అంటూ నవ్వి, నేనందరినీ పట్టుకోవలసిన దాన్నే కానీ నన్ను పట్టుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అని అంది ముళ్ళపొద. దీనివల్ల మీకేం తెలుస్తుంది? ముళ్ళపొదల్లా అపకారమే చేసే గుణం కల వారిని సహాయం కోసం నక్కలాంటి వాళ్ళు ఆశ్రయించడం తెలివి తక్కువ కదా. ఇదన్నమాట ఇవాల్టి కథ. మా కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అయ్యో మర్చిపోయాను, పక్కనున్న గంట గనుక మీరు కొట్టారనుకోండి, మేము ఇలా కథలు అప్లోడ్ చేయగానే అలా మీ దగ్గరకు వచ్చేస్తాయన్నమాట. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి.